రాహుల్ సిప్లిగంజ్కి బిగ్ షాక్ తగిలింది. రాహుల్ పైన విశాఖలో కేసు నమోదైంది. తనపై బెదిరింపులకు పాల్పడ్డారు అంటూ ఓ మహిళ ఇచ్చినటువంటి ఒక అమ్మాయి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారితంగా విశాఖ పిఎస్లో కంప్లైంట్ రావడంతో విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ స్టేషన్ మువ్వలవాణిపాలెంలో ఈ కేసు నమోదైంది. అండర్ సెక్షన్ 61(2), 69, 88, 318(4), 351(3), BNS సెక్షన్ 67A, ITA యాక్ట్ 2000-2008 ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తన పరువు, వ్యక్తిగత జీవితానికి నష్టం కలిగించారంటూ ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఇక డైరెక్ట్గా రాహుల్ సిప్లిగంజ్ పైన కాదు, రాహుల్ సిప్లిగంజ్ బావుమరిది కర్పూరపు రాహుల్ రెడ్డి పైన ఆ అమ్మాయి ఫిర్యాదు చేసింది. దాంట్లో కంప్లైంట్లో రాహుల్ సిప్లిగంజ్ పేరును కూడా మెన్షన్ చేసింది ఆ అమ్మాయి. ఇంతకీ జరిగింది ఏంటి డీటెయిల్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఆమె చెప్తున్న కంప్లైంట్లో ఏం ప్రధానంగా ఉందంటే, కర్పూరపు రాహుల్ రెడ్డి ఆయన ఈ అమ్మాయిని మోసం చేశాడంట. ఎవరి కర్పూరపు రాహుల్ రెడ్డి అంటే రాహుల్ సిప్లిగంజ్ బావుమరిది అన్నట్టుగా తెలుస్తోంది. సో ఆ వ్యక్తి ఈ అమ్మాయిని మోసం చేశాడు, ఒక ముస్లిం యువతి. సో అమ్మాయిని మోసం చేశాడు, నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పి లోబరుచుకున్నాడు, తనని శారీరకంగా వాడుకున్నాడు, ప్రైవేట్ వీడియోలు తీశాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పి అమ్మాయి చెప్తోంది. సో రాహుల్ రెడ్డి అటు రాహుల్ సిప్లిగంజ్ భార్య పైన కూడా ఈ కంప్లైంట్లో అమ్మాయి రాసుకొచ్చింది, మెన్షన్ చేసింది తన పేరుని కూడా, హరిణ్యారెడ్డి. సో ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. మొత్తంగా 16 మంది పైన ఈ కంప్లైంట్లో ఆమె మెన్షన్ చేసుకొచ్చింది. ఒకసారి ఆ పేరు కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. సో రాహుల్ రెడ్డి తర్వాత ఆ కంటిన్యూస్ నేమ్స్లో సో గీతా ప్రసన్న, నరేష్, ఉదయ్, సన్యాసి నాయుడు, శివనారాయణ, హరిణ్యారెడ్డి, రాహుల్ సిప్లిగంజ్, కార్తిక్, కేఆర్ రెడ్డి, ప్రసన్న, వీళ్ళ పేర్లు మెన్షన్ చేసుకొచ్చింది ఈ అమ్మాయి కంప్లైంట్లో. వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారని కూడా చెప్తోంది. సో పర్టికులర్గా నేను కంప్లైంట్ కాపీలో చూసినప్పుడు రాహుల్ రెడ్డి కర్పూరపు అనేటువంటి ఈ వ్యక్తి ఆ అమ్మాయికి సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యాడు. సో ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా పరిచయం అయ్యాడు. 2025లో ఆ అమ్మాయి LLM చేయడానికి వైజాగ్కి వచ్చినప్పుడు ఆ అమ్మాయికి పరిచయం అయ్యాడు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా. ఆ తర్వాత 1-2 సార్లు కలిశారు. ఆ రాహుల్ రెడ్డి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశాడంట. ఆ అమ్మాయి అప్పుడు ఏం చెప్పింది, సీరియస్ రిలేషన్షిప్లో పెళ్లి వరకు వెళ్తే మాత్రమే రిలేషన్షిప్లో ఉంటా, లేకపోతే లేదు అని అమ్మాయి నిరాకరించిందంట. అయినా కూడా రాహుల్ రెడ్డి అంటే రాహుల్ సిప్లిగంజ్ బావమరిది. సో ఆయన రాహుల్ రెడ్డి ఒప్పుకోలేదు ఇంతకు మీద కూడా, నేను నిజంగానే పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ అమ్మాయిని నమ్మబలికి ఆ అమ్మాయిని 1-2 సార్లు పర్సనల్గా తన ఫ్లాట్కి రమ్మని చెప్పి ఇక్కడ సీతమ్మదార్ దగ్గర తారావిల్లా అంట. సో తారావిల్లా సీతమ్మ దగ్గర రమ్మని చెప్పి, నిజంగా నన్ను ప్రేమిస్తే నాతో పాటుగా ఫిజికల్ రిలేషన్షిప్లో ఉండు, నేను పక్కా పెళ్లి చేసుకుంటానని చెప్పి 1-2 సార్లు 13/18 ఆగస్టు 31, 2025 అంటే ఏడాది క్రితం ఆ అమ్మాయిని లోబరుచుకున్నాడు. అలా మల్టిపుల్ టైమ్స్లో పలుమార్లు కలుస్తూ ఉండేవారు. ఇలా కలుస్తూ ఉండేవాళ్ళు, ఎప్పటికప్పుడు ఆ అబ్బాయితో ఫ్లర్టింగ్ చేస్తూ ఉండేవాడు, ఆ అమ్మాయిని లోబరుచుకుండేవాడు. 1-2 సార్లు ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ కూడా వచ్చినా కూడా ప్రెగ్నెన్సీ తీయించుకోవాలి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేదు, నా ఇంట్లో చెప్పలేదు, ఇప్పటికిప్పుడు మనం ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి ఆ అమ్మాయికి టాబ్లెట్లు ఇచ్చి మరి తన ప్రెగ్నెన్సీని తీయించి ఆ అమ్మాయిని అరకు తీసుకెళ్ళి దాని రిఫ్రెష్మెంట్ కోసం డిస్ట్రెస్లో ఉన్నాయని చెప్పి అరకు తీసుకెళ్ళి, అరకులో ఉన్నప్పుడు కూడా పలుమార్లు ఆ అమ్మాయి పైన శారీరకంగా వాడుకున్నాడు, ఆ అమ్మాయిని ప్రెజర్ చేశాడని అమ్మాయి కంప్లైంట్ రాసుకొచ్చింది. అయితే ఇక్కడ రాహుల్ సిప్లిగంజ్ భార్య హరిణ్యారెడ్డి పేరు ఎలా మెన్షన్ చేశారంటే చూడండి, మీకు ఆ డిస్ప్లే కూడా చేస్తాను. రాహుల్ రెడ్డి ఇన్ఫార్మ్డ్ మీ దట్ హిస్ ఫ్యామిలీ వాంటెడ్ టు స్పీక్ విత్ మీ అండ్ ఆస్క్డ్ మీ టు కమ్ టు హైదరాబాద్. సో పెళ్లి విషయంలో నీ గురించి మాట్లాడాలనుకుంటున్నారు, హైదరాబాద్ రమ్మని చెప్తే ఈ అమ్మాయి హైదరాబాద్కి వచ్చిందట. ఎక్కడ బ్రేవరీ గూగుల్ ఆఫీస్ దగ్గర, ICICI బ్యాంక్ కొండాపూర్ దగ్గర సుమారుగా బ్రాడ్వే బార్ అండ్ రెస్టారెంట్లో రాహుల్ రెడ్డి ఫ్యామిలీ అక్కడ ఉందని చెప్పారంట. సో వాళ్ళు అక్కడికి రాహుల్ రెడ్డి అక్కడ రాగానే అక్కడికి వచ్చిన తర్వాత హరిణ్యారెడ్డి అనేటువంటి ఎవరి అమ్మాయి అంటే రాహుల్ సిప్లిగంజ్ భార్య. హరిణ్యారెడ్డి తనను థ్రెటన్ చేసింది, రాహుల్తో నీ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో జరగదు అని బెదిరించింది, అవసరమైతే రాహుల్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేస్తామని చెప్పింది. సో నువ్వు కనుక అంటే డైరెక్ట్ ఇక్కడ ఏం రాసుకొచ్చిన అమ్మాయి అంటే, ఇఫ్ ఐ రిఫ్యూజ్ టు స్టే విత్ హిమ్ దే విల్ గో ఎక్స్ట్రీమ్లీ అండ్ థ్రెటన్డ్ మీ అండ్ దే ఫోర్స్డ్ మీ టు కమిట్. అంటే నిజంగానే నువ్వు కనుక ఆ అబ్బాయిని వదిలేసి వెళ్ళకపోతే, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే బెదిరించడంతో పాటుగా నన్ను ప్రాణాలు తీసుకో, బలం మరణానికి పాల్పడు, నీ ఇష్టమైనట్టుగా చేసుకో, చచ్చిపో అని కూడా చెప్పారు అని అమ్మాయి రాసుకొచ్చింది. నెక్స్ట్ ఇక్కడ రాహుల్ సిప్లిగంజ్ పేరు ఏమని రాసుకొచ్చిందంటే, వెన్ ఐ రిఫ్యూజ్డ్ దే టుక్ మీ టు దేర్ అపాయింట్మెంట్ ఓనర్ కార్తిక్. ఎక్కడిది, రాజ్ పుష్ప ప్రొవిన్షియా, సర్వే నెంబర్ 206 నానక్రామ్ కూడా
ఒక ఫ్లాట్ తీసుకెళ్లారంట రాజ్ పుష్పలో. అప్పటికి అమ్మాయి ఒప్పుకోకపోయేసరికి ఒక ఫ్లాట్ తీసుకెళ్లారు అదే రోజు. ఏ రోజు? 17th of January 2026 రోజున. ఆ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత రాహుల్ సిప్లిగంజ్, ఏ పర్సన్ నేమ్డ్ రాహుల్ సిప్లిగంజ్ అరౌడ్ ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ రిలేటివ్ ఆఫ్ రాహుల్ రెడ్డి. రాహుల్ రెడ్డి బంధువు అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకొని హీ స్టేటెడ్ దట్ రాహుల్ రెడ్డిస్ ఫ్యామిలీ వుడ్ నెవర్ యాక్సెప్ట్ ద మ్యారేజ్ అండ్ దట్ ఐ షుడ్ ఫర్గెట్ ద మ్యాటర్. వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, నువ్వు మర్చిపోవాలని చెప్పి చెప్పుకొచ్చారంట. He further claimed that he had significant influence and power and threatened me with serious consequences if I pursued the issue. నువ్వు కనుక దీన్ని ఇష్యూ చేస్తే నాకు పవర్ ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నీ అంతు తేలుస్తానని చెప్పి రాహుల్ సిప్లిగంజ్ బెదిరించాడు అని అమ్మాయి కంప్లైంట్ రాసుకొచ్చింది. I was also forced me and threatened that they would kill me if I did not do what they said on the threats. Only I gave the video statement దట్ ఐ హ్యాడ్ నో రిలేషన్షిప్ విత్ రాహుల్ రెడ్డి. బెదిరించారంట, నువ్వు కనుక ఒప్పుకోకపోతే నేను చంపేస్తాము లేకపోతే నేను అంతు చేస్తామని బెదిరించడంతో ఆ అమ్మాయి ఒక వీడియో స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని? నాకు రాహుల్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి వాళ్ళ బెదిరింపులు పాల్పడడంతో ఆ అమ్మాయి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అండ్ దట్ నో ఇన్సిడెంట్ హ్యాడ్ అకర్డ్ బిట్వీన్ us. ఫీలింగ్ థ్రెటెన్డ్ అండ్ ఫియర్ఫుల్ ఫర్ మై సేఫ్టీ ఐ హ్యావ్ సమ్హౌ లెఫ్ట్ ద ప్లేస్ అండ్ రిటర్న్. సో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కూడా రాహుల్ రెడ్డి ఏం ప్రామిస్ చేశాడంటే, నేను మళ్ళీ వస్తా, నేను సెకండ్ వీక్లో వచ్చి నేను పెళ్లి చేసుకుంటే ఫిబ్రవరిలో అని చెప్పాడంట. January 26th రోజున నేను వచ్చి నేను ఫిబ్రవరి సెకండ్ వీక్లో పెళ్లి చేసుకుంటాను. వచ్చి 22nd January నుంచి 26th January ఆఫ్ దిస్ ఇయర్ 2026 వరకు కలిసి ఉన్నారు. కొన్ని రోజుల పాటుగా మళ్ళీ స్పెండ్ చేశారు, ఫిజికల్ రిలేషన్షిప్ కొనసాగింది. ఆ తర్వాత నుంచి ఇక కనిపించడం లేదు అనేది ఆ అమ్మాయి చెప్తున్నమాట. ఒకసారి డెఫినెట్గా ఈ వర్షన్ మీద రాహుల్ సిప్లిగంజ్ ఏం చెప్తారో కూడా నేను డెఫినెట్గా రాహుల్ సిప్లిగంజ్ కాల్ చేసే ప్రయత్నం చేస్తాను లైవ్లో. సారీ, నిజమేనా ఇదంతా, మరి ఆయనపై వస్తున్న ఆరోపణలపైన ఏం క్లారిటీ ఇస్తారో. సో ఐఎమ్ ట్రైంగ్ టు రైట్. మనోజ్ ఫ్రమ్ ఆర్టీవీ. సో రాహుల్ సిప్లిగంజ్కి నేను లైవ్లో కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. హలో. I'm sorry, this person is not available. If you would like to leave an additional message. రైట్, రాహుల్ సిప్లిగంజ్కి లైవ్లో కాల్ చేశానైనా ఆయన అటెండ్ చేయట్లేదు. ఐ విల్ ట్రై వన్స్ అగైన్. Hi, if you record your name and reason for calling, I'll see if this person is available. మనోజ్ ఫ్రమ్ ఆర్టీవీ. Thanks, Manoj. Please stay on the line. నేను రాహుల్ సిప్లిగంజ్కి లైవ్లో కాల్ చేస్తున్నాను. మేబీ ఆయన అటెండ్ చేస్తే దీని గురించి నేను క్లారిటీ తీసుకుందాం ఒకసారి. I'm sorry, this person is not available. సో నేను 2 సార్లు కాల్ చేస్తాను, ఆయన నుంచి ఫోన్ అటెండ్ చేయలేదు. మేబీ ఐ విల్ ట్రై టు కనెక్ట్ హిమ్ ఒకసారి. అంటే రాహుల్ సిప్లిగంజ్ బెదిరించారు, నాకు పవర్ ఉంది, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నన్ను బెదిరించాడు, బెదిరించి నిన్ను చంపేస్తామని కూడా చెప్పారు అని ఈ కంప్లైంట్ రాసుకొచ్చింది. అలా బెదిరించడంతో ఆ అమ్మాయి ఏం చేయాలో తోచక ఒక వీడియో స్టేట్మెంట్ ఇచ్చిందట. ఆ వీడియో స్టేట్మెంట్ ప్రకారంగా ఇదిలో రాసిన అంశం ఉంది. ఆ వీడియో స్టేట్మెంట్ ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నాకు రాహుల్ రెడ్డికి ఏం సంబంధం లేదని చెప్పడంతో ఆమె చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. ఇది ఆ కంప్లైంట్లో ఉంది. ఎస్, ఒక ముస్లిం అమ్మాయి ఈ కంప్లైంట్ వచ్చింది కూడా. ఎఫ్ఐఆర్ని డేట్ చూస్తే June 11th 2026 రోజున ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పటివరకు ఎక్కడ బయటికి రాలేదు. ఫస్ట్ టైం ఆర్టీవీ దీన్ని క్రాక్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఆర్టీవీ చేతికి ఎఫ్ఐఆర్ ఫుల్ డీటెయిల్స్ దొరికాయి. సో డెఫినెట్గా ఆ అమ్మాయితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది. ఆ అమ్మాయి కొంచెం డెఫినెట్గా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంచాలి కాబట్టి ఆ అమ్మాయి వివరాలు ఎక్కడ చెప్పడం లేదు. సో అమ్మాయిని కాన్ఫిడెన్షియల్గా ఉంచి డెఫినెట్గా ప్రయత్నం చేస్తాం. బట్ రాహుల్ సిప్లిగంజ్తో కూడా మాట్లాడదాం. మా ప్రతినిధి రామచంద్రరావు సిద్ధంగా ఉన్నారు. రామచంద్రరావు, ఏంటి ఇది 11వ తేదీ జూన్ 2026 నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఇంత ఆలస్యంగా బయటకు వచ్చింది, కారణం ఏంటి? మనోజ్, ఇందులో చాలా కీలకమైన వ్యక్తులు, అంటే ప్రజాప్రతినిధులు కాదు, ఇతర వర్గాలు, కొందరు అడ్వకేట్లు, జర్నలిస్టులు, అలాగే ఇట్లాగా మనం చెప్పుకునే బిగ్ బాస్ లాంటి ఫేమ్, ఇట్లాంటి వ్యక్తులందరూ కూడా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి. నిజానికి మీరు పరిశీలిస్తే ఇది ఈ ఏడాది జనవరి నెల నుంచి కూడా ఈ వ్యవహారం కొనసాగుతుంది. తొలి దశలో ఎంబీపీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే ఆ కేసు విచారణలో భాగంగా
కొంత మరింత లోతుగా విచారణ జరిపేసరికి మరికొన్ని అంశాలు బయటపడ్డాయి. ఆ క్రమంలో దీన్ని మహిళా పోలీస్ స్టేషన్ కి రిఫర్ చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే బిగ్ బాస్ ఫేమ్ ఉన్నాడో అతని సమీప బంధువు, స్నేహితుడు ఇట్లా రాహుల్ రెడ్డితో తనకి వ్యవహారం ఆమె కొనసాగించడం కాకుండా ఆమె తనకు ఆయన ప్రెగ్నెంట్ చేశాడు. ఆ ప్రెగ్నెన్సీ తర్వాత అబార్షన్ కూడా చేశారు. ఈ వ్యవహారం అంతా కూడా విశాఖలోని సీతందారులో ఒక అడ్వకేట్ ఇంట్లో కూడా, అంటే మహిళ ఇంట్లో, ఆమె బహుశా తల్లిదండ్రులు కావచ్చు ఈమెకి, ఆ ఇంట్లో ఈ వ్యవహారం అంతా జరిగింది. ఇదంతా కూడా జనవరి నెలలో ఈ ఏడాది జరిగిందని ఒక తొలి ఎఫ్ఐఆర్ లో, అంటే ఎంఈపీ పోలీస్ స్టేషన్ లో నమోదైన రామచంద్ర, ఒకసారి ఇక్కడ తను రాసుకొచ్చిన పేర్ల లిస్ట్ కూడా చదువుతాను. మీరు అంటున్నట్టుగా చాలా మంది జర్నలిస్టులు, ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఉన్నారన్నారు కాబట్టి కర్పూరపు రాహుల్ రెడ్డి, హూ ఇస్ ద అక్యూజ్ నెంబర్ 1, ఆయన పేరు దీంట్లో ప్రధానంగా ఉంది. ఆయనే దీంట్లో ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన వ్యక్తి. నెక్స్ట్ స్పీకింగ్ ఆన్ గీతా ప్రసన్న చందన, నరేష్ మూడో వ్యక్తి నరేష్ మీడియా అని రాసి ఉంది. ఉదయ్ మీడియా, శివనారాయణ హస్బెండ్ ఆఫ్ గీత అండ్ సన్యాసి నాయుడు పిఎల్సిఎఫ్ అఫీషియల్, తర్వాత హరిణ్యారెడ్డి, రాహుల్ సిప్లిగంజ్, కార్తిక్, కేఆర్ రెడ్డి అండ్ ప్రసన్న. ఒకసారి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉన్నాయి కంప్లైంట్లో. దాంట్లో నేను ఒకసారి కర్పూరపు రాహుల్ రెడ్డికి నేను ట్రై చేస్తున్నాను. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. అంటే దీంట్లో అక్యూజ్డ్గా ఉన్నటువంటి రాహుల్ రెడ్డి ట్రై చేస్తానను, దాంట్లో స్విచ్ ఆఫ్ వస్తుంది. అంటే ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది? ఈ అమ్మాయి ఇప్పుడు 11న కంప్లైంట్ అయింది, ఇప్పటి వరకు బయటకు రాలేదంటే అమ్మాయికి న్యాయం జరిగిందా లేదా? ఇన్ని 2 నెలల సమయం పట్టింది కంప్లైంట్ బయటకు రావడానికి. జూన్, జూలై అండ్ ఆగస్ట్ తీసినావు. సో 2 నెలల సమయానికి ఇప్పుడు బయటకు వచ్చిన ఈ కంప్లైంట్ పైన పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు ఇప్పటివరకు? ఎవరెవరిని అరెస్ట్ చేశారు? ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. అయితే పోలీసులు, అంటే ఇది ఒక కాంప్లికేటెడ్ గా, అంటే ఒక ఎఫ్ఐఆర్ ఉన్న వ్యవహారం. బహుశా పెళ్లి చేసుకోవచ్చు, పెళ్లి చేసుకోకపోవచ్చు, మోసం జరగవచ్చు, మోసం జరగకపోవచ్చు. అంటే ఈ ఫిర్యాదు ఇచ్చినప్పుడు కూడా వారు మాట్లాడుకునే ప్రయత్నం జరుగుతుంది, అడ్వకేట్ ద్వారా ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం జరుగుతుందని ఒక రకంగా భావనతో కూడా పోలీసులు కొంత జాప్యం చేశారని మనం చెప్పుకోవాలి. ఈ దశలో ఇందులో కొందరు ప్రమేయం నేరుగా ఉంది, కొందరు ప్రమేయం నేరుగా లేనప్పుడు కూడా అభియోగం మోపారన్న అభిప్రాయం కూడా కొంత వ్యక్తం అయింది. ఆ దశలో పోలీసులు ఎవరైతే మొత్తం ఈ లిస్ట్ అవుట్ మీరు చేశారో వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ కి దశల వారీగా గత 10 రోజులుగా పిలిపించి వారి నుంచి కూడా వాంగ్మూలం తీసుకున్నారు. అంటే ఎలాగ సంబంధాలు ఉన్నాయి, ఎవరైతే ఇప్పుడు రాహుల్ రెడ్డి అట్లాగే ఆ యువతికి మధ్య వ్యవహారం, ఆ వ్యవహారంలో ఇతరులు విశాఖ నగరానికి చెందిన మీరు చదివిన పేర్లతో ఉన్న వ్యక్తులకు ఎట్లాంటి సంబంధం ఉన్న కోణంలో వారందరూ కూడా పిలిపించి వారి నుంచి ఒక రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. వారు వాంగ్మూలం కూడా తీసుకున్నారు. ఈ దశలో అవన్నీ పూర్తి అవడానికి కొంత సమయం పట్టిందని, ఆ కోణంలోనే కొంత జాప్యం జరిగిందని తెలుస్తుంది. ఈ దశలో తొలి దశలో ఇది ఎంఈపీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనప్పటికీ ఆ తర్వాత ఇది మహిళలకు సంబంధించిన అంశం, అట్లాగే కొంత ఇతర అంశాల నేపథ్యం దీన్ని మహిళా పోలీస్ స్టేషన్ కి రిఫర్ చేశారు. దానిపై ఇప్పుడు లోతుగా విచారణ జరిగే క్రమంలోనే ఎఫ్ఐఆర్ నిన్న బయటపడింది. ఏదైతే ఈ అంశంపై గత కొన్ని రోజులుగా విశాఖలో హల్చల్ చేస్తుంది, దీనికి సంబంధించి ఒక అడ్వకేట్ ఉన్నారు, అట్లాగే ఇతర వర్గాలు కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అన్న కోణంలో కూడా కొంత వైరల్ గా మారింది. అయితే దీనిపై స్పష్టంగా, అంటే ఎఫ్ఐఆర్ బయటకు వచ్చిన తర్వాత సహజంగా ఒక బాధ్యత గల మీడియా దానిపై మాట్లాడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆర్టీవీ ఈ అంశాన్ని బయటికి తీసుకొచ్చిన పరిస్థితి. అయితే దీనికి మనోజ్, మనం మరి కాసేపట్లో విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ అలాగే ఎండారికి సంబంధించిన మహిళా పోలీస్ స్టేషన్ కి సంబంధించిన ఏసీపీతో కూడా మాట్లాడి దీనికి సంబంధించిన పూర్తి ఎట్లా జరిగింది మీరు అన్న డౌట్, వాస్తవానికి గత నెలలో కేసు నమోదైనప్పుడు కూడా ఇంకా వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, దీనికి ఆలస్యానికి గల కారణాలు, ఇట్లాంటి అంశాన్ని కూడా మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అట్లాగే ప్రధానంగా రామచంద్ర, దీంట్లో వెనక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా? జరగగా కంప్లైంట్ వచ్చిన తర్వాత 2 months అవుతుంది కదా, సో అక్కడ అలిగేషన్స్ కూడా చాలా పెద్ద అలిగేషన్స్ ఉన్నాయి. వాడుకున్నాడని, తర్వాత తనకి ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని అబార్ట్ చేయించాడని రకరకాలుగా అదిలో కంప్లైంట్లో ఉన్నాయి. కాబట్టి 16 మంది పేర్లు రాసుకొచ్చింది ఆవిడ. ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్సే ఉండొచ్చు, మీడియానే ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అలిగేషన్స్ మాత్రం జరిగాయి కాబట్టి దీన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత, అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. కనీసం వారికి నోటీసులు సర్వ్ చేయడమో, విచారణకు పిలవడమో, ఆ అమ్మాయిని విచారించడమో, ఇటు ఈ వ్యక్తులను విచారించడమో ఏదైనా జరిగిందా? ఒక్క స్టెప్ అయినా ముందుకు వచ్చిందా ఈ కేసు? ఇంతలా సైలెంట్గా ఉండడం అని అంటే అక్కడ పోలీస్ వ్యవస్థ మీదే డెఫినెట్గా ఒక మచ్చొచ్చే అవకాశం కూడా ఉంది.
వాస్తవానికి ఇక్కడ పోలీసుల్ని అనుమానించడం లేక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అన్న అంశం కంటే అంటే ఇక్కడ ఒక బిగ్ బాస్ ఫేమ్ అలాగే ఇతర వర్గాలు అడ్వకేట్స్ ఇట్లాంటి అంశాల నేపథ్యాన ఒక సమగ్రంగా విచారణ జరిపించాలి, న్యాయపరమైన చిక్కులు రాకూడదన్న కోణంలోనే పోలీసుల విచారణ కొనసాగిందని మనకు తెలుసు. ఆ క్రమంలోనే ఎవరైతే అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తులకి 41 నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ ప్రకారం వారందరూ కూడా కొన్ని రోజులు గ్యాప్ లో అటెండ్ అయ్యారు. ఆ అటెండ్ అయిన కోణంలోనే ఇది జరిగింది. నిజానికి చూసుకుంటే మీకు తెలుసు, విశాఖలో ఒక కీలక పరిణామాలు గడిచిన 10 రోజుల్లో చోటు చేసుకున్న గిరి ప్రదక్షిణకి దాదాపు 6,000 మంది పోలీసులు హాజరయ్యారు. ఆ తర్వాతే చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం, దీనికి ప్రధానమంత్రి రావడం, ఈ దశలో కొంత ఆసనం అంటే పోలీసులందరూ కూడా ఆ 2 ప్రధాన కార్యక్రమాలకి కీలకంగా మారిన దశలో అటుగా దృష్టి మలచడంతో ఇది కొంత ఆలస్యం అయింది. సహజంగా 41 నోటీస్ ఇచ్చినప్పుడు కూడా చాలా మంది ఎవరైతే అభియోగాలు ఎదుర్కొన్న వ్యక్తులు వెనువెంటనే హాజరు అవడంలో కొంత జాప్యం జరిగింది. ఆ క్రమంలోనే కొంత ఆలస్యం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇందులో పెద్దగా రాజకీయ ఒత్తిడి కానీ ఇతర అంశాల కంటే ఇందులో కొంతమంది అంటే సహజంగా చట్టపరంగా కొంత అవగాహన ఉన్న వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ ఉన్న నేపథ్యాన కొంత ఆలస్యం జరిగింది. అలాగే పోలీసులు ఇతర విధుల్లో బిజీగా ఉండడం కూడా కొంత జాప్యం కారణంగా తెలుస్తుంది. ఏదేమట్టుకి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక అభియోగాల మేరకు ఏ మేరకు వారికి ఎవరైతే ఈ పేర్లు ఉన్నాయో వారి పాత్ర ఏ మేరకు ఉంది అన్న అంశం నిర్ధారణ అయిన తర్వాత వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మనోజ్. రైట్, థ్యాంక్ యూ రామచంద్రరావు. సో ఇక్కడ మా ప్రతినిధి రామచంద్రరావు చెప్తున్న ప్రకారంగా దీని వెనుక మీడియా ప్రతినిధులు ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, తర్వాత కొంతమంది సెలబ్రిటీలు ఉన్నారు, కాబట్టి కొంత ఆలస్యం అయిందని అంటున్నారు. బట్ ఎటువంటి సెలబ్రిటీలు ఉన్నా ఏమున్నా కనీసం 2 నెలలు అవుతుంది కదా ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు. సో 2 నెలల సమయంలో ఎటువంటి యాక్షన్ తీసుకున్నారనేది కూడా నో క్లారిటీ ఎట్ ఆల్. అండ్ ఈ ఎఫ్ఐఆర్ బయటకు రావడానికి కూడా సుమారుగా 2 months పట్టింది సమయం. 2 months సమయం పట్టిందని అంటే అర్థం చేసుకోండి. ఎగ్జాక్ట్గా రోజు 11th ఆగస్ట్ ఎఫ్ఐఆర్ నమోదైంది. 11th జూన్ 11/6/2026 రోజున ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ నెంబర్ 152/2026 మువ్వన్నెలపాలెం అనేటువంటి ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో. సో ఒకసారి ఐ డోంట్ వాంట్ రివీల్ అక్కడ విక్టిమ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను చెప్పదలుచుకోలేదు. బట్ ఒకసారి నేను లైవ్లో కాల్ చేస్తాను. ఇఫ్ ఎట్ ఆల్ తను విల్లింగ్గా ఉంటే వివరాలు తెలుసుకుందాము. సో ఫోన్ రింగ్ అవుతోంది. సో విక్టిమ్కి కాల్ చేస్తున్నాను నేను. సో 25 years ఆఫ్ ఏజ్, LLB కంప్లీట్ చేసిన తర్వాత LLM చేయడానికి వచ్చిన సమయంలో ఇటు రాహుల్ రెడ్డితో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా పరిచయం ఏర్పడిందని తన కంప్లైంట్ రాసుకొచ్చింది. సో తను అటెండ్ చేయడం లేదు. సో విల్ ట్రై అగైన్. సో ఏదేమైనా రాహుల్ సిప్లిగంజ్ పేరు దీంట్లో వచ్చింది కాబట్టి ఇప్పుడు డెఫినెట్గా ఒక సంచలనంగా మారిందని చెప్పాలి. సో రాహుల్ సిప్లిగంజ్ నుంచి వివరణ తీసుకునే ప్రయత్నం ఆర్టీవీ చేసింది. 2 సార్లు కాల్ కూడా చేశాం. సో మళ్ళీ డెఫినెట్గా ప్రయత్నం చేద్దాం. సో రాహుల్ రెడ్డి మాత్రం దీనిలో ప్రధానమైన నిందితులు. రాహుల్ రెడ్డి రాహుల్ సిప్లిగంజ్ బావమరిది. సో అటు రాహుల్ భార్య హరిణ్య రెడ్డి కూడా ఒకానొక సమయంలో డేట్తో సహా మెన్షన్ చేసుకొచ్చారు ఇక్కడ ఈ కంప్లైంట్లో. ఆన్ 17th January 2026 రోజున బ్రేవరీ గూగుల్ ఆఫీస్ దగ్గర ICICI బ్యాంక్ కొండాపూర్ దగ్గర ఒక హోటల్ బ్రాడ్వే బార్ అండ్ రెస్టారెంట్లో హరిణ్యారెడ్డి, రాహుల్ రెడ్డి వాళ్ళందరూ అక్కడికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని బెదిరించారట, చంపేస్తామని బెదిరించారంట. తర్వాత రాజ్ పుష్ప ప్రొవిన్షియాలో ఆ అపార్ట్మెంట్లో రాహుల్ సిప్లిగంజ్ ఉంటే రాహుల్ సిప్లిగంజ్ దగ్గరికి ఈ అమ్మాయిని తీసుకెళ్తే రాహుల్ సిప్లిగంజ్ కూడా నాకు పవర్ ఉంది, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పి ఆ అమ్మాయిని బెదిరించి ఆ అమ్మాయి చేత బలవంతంగా ఒక వీడియో రికార్డ్ని చేయించారు. సో దట్ రాహుల్ రెడ్డికి నాకు ఎటువంటి సంబంధం లేని స్టేట్మెంట్ని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆ తర్వాత కూడా రాహుల్ రెడ్డి నాతో టచ్లో ఉన్నారు. 1-2 సార్లతో కలిశాడు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందో తెలియదు, ఇక నేను పెళ్లి చేసుకొని వాడుకున్నాను, ఏం చేసుకుంటావో చేసుకొని వదిలేశాడు అనేది ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్. ఇదంతా కంప్లైంటే. సుమారుగా ఎన్ని పేజీలు? ఒక 10 పేజీల కంప్లైంట్. ఇదంతా కంప్లైంట్ కాపీ. మరి ఎటువంటి డీటెయిల్స్ బయటపడతాయో చూడాలి. బట్ చాలా రోజుల తర్వాత ఒక బిగ్గెస్ట్ హ్యాపెనింగ్ విషయంలో చాలా రోజులకి ఈ కంప్లైంట్, ఈ ఎఫ్ఐఆర్ బయటపడడం ఇప్పుడు సంచలనం. మరి ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇంట్లో, ఎందుకు ఎఫ్ఐఆర్ ఆలస్యమైంది, ఎటువంటి చర్యలు తీసుకోవడం వెనుక కారణం ఏంటో కూడా చూడాలి. సో మీకేమనిపిస్తోంది, దీని వెనుక ఎవరు ఉండే అవకాశం ఉంది? కామెంట్ చేయండి.